సో అన్నిటికీ అసలు ఏంటి కారణాలు అయి ఉంటాయి? శివ, సమాజానికి ఉపయోగపడే అద్భుతమైన ప్రశ్న వేసావు ఇది. అసలు మ్యారేజ్ చేసుకోవడం ఒక సైకాలజిస్ట్గా నేను ఎవరికి సజెస్ట్ చేయను. చేసుకోకుండా ఉండడం బెటర్. ఎందుకంటే మ్యారేజ్ చేసుకోవద్దు అసలు ఎవరు వితౌట్ సైకలాజికల్ నాలెడ్జ్. అంటే మనకి కార్ డ్రైవింగ్ తెలియకుండా కారు డ్రైవ్ చేయొద్దు అని చెప్పడం అండి. నెగిటివ్ గా పోర్ట్రేట్ చేయొద్దు. అంటే ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతా ఇక్కడ, అంటే ఒక చిన్నది ఎగ్జాంపుల్ మీరు చెప్పారు కాబట్టి, అంటే కార్ డ్రైవింగ్ చేయడం రాకపోతే కార్ డ్రైవింగ్ చేయొద్దు. పెళ్లి చేసుకోవడానికి డ్రైవింగ్ ఎందుకు? అంటే పెళ్లి అంటే సంసారం రన్ చేయడానికి సంసారం తెలియాలా? సంసారం కాదు అక్కడ, మానసిక అనే సంసారం కావాలి అక్కడ. మనసుని సంసారం చేసుకోవడానికి చేత కాని వాడు ఎవరైతే ఉంటాడో వాడికి ఏమవుతుంది, దాని స్కిల్స్ లేనివాడు. సింపుల్ గా కొత్త పొరైట్గా చెప్పాలంటే సైకలాజికల్ స్కిల్స్ సరిగ్గా లేని పర్సన్స్ కి అర్థండి. అంటే టూ మెనీ ఎక్స్పెక్టేషన్, కోరికల గంప పెట్టుకొని పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వస్తారు. వచ్చినప్పుడు గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేసేంత వరకు ఆ యొక్క గంపని దాచిపెడతారు. ఒక్కసారి ఆ గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ అయిన తర్వాత, మోజు తీరిన తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి ఆ కన్ఫ్యూజన్, కాన్ఫ్లిక్ట్స్ వేరే వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు.